హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని నా థంబ్నైల్ చూసే తెలిసి ఉంటుంది కదా. ఇవాళ మేము ద్వారకా తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ ప్లేస్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇది విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఏలూరు నుంచి అయితే ఒక 40 to 50 కిలోమీటర్స్ దూరం అన్నమాట. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఋతు? ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి లంగా జాకెట్ కొనుక్కోవడానికి వెళ్తున్నావా? గుడికి ఎన్ని కొంటావు ఋతు? ఎన్ని కొంటావు? మేమైతే విజయవాడ నుండి ఎర్లీ మార్నింగ్ 5:50కే స్టార్ట్ అయిపోయాము. సమ్మర్ కదా, ఎండలు అయితే బాగున్నాయి. సో మార్నింగ్ వెళ్ళేసి వచ్చేస్తే బెటర్. ఎలాగో ఋతు కూడా ఉంది కాబట్టి ఎండ స్టార్ట్ అయ్యే లోపే వచ్చేయచ్చు అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉన్నింది. విజయవాడ నుంచి మాకు ఎగ్జాక్ట్గా 1.5 hours పట్టింది అంతే గుడికి రీచ్ అవ్వడానికి. అండ్ ఋతు ఎర్లీ మార్నింగ్ లేసింది కాబట్టి కార్లోనే పడుకుంది. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ద్వారకా తిరుమలకి. మేము రావడం ఇదే ఫస్ట్ టైము. సో ఇక్కడ యాక్చువల్గా 2 ways ఉన్నాయి. ఇదేమో కొండెక్కి రావాలన్నమాట. ఇంకొక సైడ్ నుంచి అసలు కొండెక్కాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ యాక్చువల్గా కొండ చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయి. అక్కడ డైరెక్షన్ బోర్డ్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదే అన్నమాట మెయిన్ గుడి. చాలా పెద్దది గుడి కూడా. ఇక్కడికి వస్తే సేమ్ తిరుమల లాగే అనిపిస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి పాటలు వినిపిస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇదేమో స్వామివారి గజలక్ష్మి అప్పుడే అటు వెళ్తుంది గుడి ముందు నుంచి. సో మేము యాక్చువల్గా దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాం కానీ వాళ్ళేమో దగ్గరికి రావద్దు, కొంచెం దూరంగా ఉండమని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇదే అన్నమాట గుడి ఎంట్రన్స్. సో ఇక్కడ దేవుడి బొట్లు పెట్టించేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. యూజువల్లీ ఏ గుడిలో అయినా గర్భగుడిలో ఒకటే దేవుడి విగ్రహం చూస్తాం మనం. బట్ ఈ గుడిలో ఏంటంటే 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. అది నేను వీడియోలో తర్వాత చూపిస్తాను. ఎందుకు అంటే ఒక విగ్రహం ఏమో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసింది, ఇంకొకటేమో ప్రతిష్ట చేసింది. యూజువల్లీ ఎక్కడైనా కానీ ఇయర్లో ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బట్ ఇక్కడ 2 సార్లు జరుగుతాయి. ఒకసారేమో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన మాసంలో ఒకసారి అండ్ ప్రతిష్ట చేసిన మాసంలో రెండోసారి జరుగుతాయి అన్నమాట. అండ్ అభిషేకాలు ఇక్కడ అసలు జరగవు. అండ్ సమ్మర్ కదా, వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ కింద మ్యాట్స్ వేసి అవి మంచిగా తడిపి పెట్టారన్నమాట. మేము మార్నింగ్ వెళ్ళినా కూడా అప్పటికే లైట్గా ఎండ స్టార్ట్ అయిపోయి ఉన్నింది. ఆల్రెడీ కాళ్ళు కాలుతున్నాయి. ఆ మ్యాట్స్ మీద నడుస్తుంటే మాత్రం అసలు ఏం తెలియట్లేదు. అండ్ ఈ ప్లేస్కి ద్వారకా తిరుమల అని ఎందుకు స్పెసిఫిక్గా పిలుస్తారనడానికి కూడా ఒక స్టోరీ ఉంది. బట్ అది నాకు అంత కరెక్ట్గా తెలీదు. మీలో ఎవరికైనా ఆ స్టోరీ కనుక తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ క్షేత్రాన్ని చిన్న తిరుమల అని కూడా పిలుస్తారన్నమాట. తిరుమలలో మొక్కిన మొక్కులు మనం ఇక్కడైనా తీర్చుకోవచ్చు. ఇక్కడ తీర్చుకున్న అదే మోక్షం కలుగుతుందంట. బట్ ఇక్కడ అంటే చిన్న తిరుమలలో మొక్కిన మొక్కులు మాత్రం ఖచ్చితంగా చిన్న తిరుమలలోనే తీర్చుకోవాలి. సో ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఒకవేళ తిరుమల వెళ్ళాలని మొక్కొని చాలా ఇయర్స్ నుండి వెళ్ళలేకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి ఆ మొక్కుని తీర్చేసుకుంటారంట. సో ఇదే అన్నమాట గుడి ఎంట్రన్స్. అండ్ ఇంకా మేము పూజ సామాన్లు తీసుకొని వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నుండి మొబైల్ అయితే అలౌ లేదు. మొబైల్ కౌంటర్స్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. అండ్ వచ్చాక నేను మళ్ళీ మొబైల్ తీసుకొని ఈ వీడియో తీస్తున్నా. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా కదా పైన. సో గర్భగుడిలో సేమ్ దేవుడి విగ్రహాలు ఇలానే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను సైడ్లో ఫోటో కూడా పెడతాను. అండ్ ఇదేమో మన దర్శనం చేసుకొని బయటికి వచ్చే వే అన్నమాట, అంటే ఎగ్జిట్ వే. లోపలేమో భజనలు అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ లోపలికి మొబైల్ అయితే అలౌ లేదు. సో అవన్నీ ఏమీ చూపించలేకపోయాను. అండ్ ఈ ప్లేస్ ఎస్పెషల్గా అసలు ఎంత కామ్గా ఉన్నిందంటే సేమ్ మన తిరుమలలో ఉన్న ఫీలింగే వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో దేవుడి పాటలు అలా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది. సో ఇంకా అక్కడి నుంచి మొబైల్స్ తీసుకున్నాక కొన్ని ఫొటోస్
ఫొటోస్, వీడియోస్ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 3 దాకా, మళ్ళీ నైట్ 7 నుంచి 10 దాకా జరుగుతుందన్నమాట ప్రతిరోజు. అండ్ ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది, అంటే గుండ్లు కొట్టించుకునే వాళ్ళు కొట్టించుకోవచ్చు. అండ్ అకామిడేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేమంటే దగ్గర నుంచి వచ్చాము కాబట్టి స్టే చేయలేదు, బట్ దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే స్టే చేయడానికి రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇదేమో ఎగ్జిట్లో చిన్న గోశాల అన్నమాట. అండ్ ఇది కాకుండానే కొండ మీదే ఇంకొక సైడ్ వెళ్తే అక్కడ పెద్ద గోశాల ఉందంట. మేమైతే వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాము. అండ్ ఇక్కడేమో ఇదేమో ప్రసాదం కౌంటర్, దాని పక్కనే కళ్యాణ కట్ట అన్నమాట. సో మామయ్య వాళ్ళు వెళ్ళి ప్రసాదాలు తెచ్చేశారు. ప్రసాదాలేమో పులిహోర, చక్కెర పొంగలి అండ్ లడ్డూలు. పులిహోర, చక్కెర పొంగలి అయితే చాలా బాగుండింది, అంటే టేస్టీగా ఉన్నింది. ఇంకా మేము ప్రసాదాలు తినేసి మేము అర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి జనాలు కూడా ఎక్కువ లేరు. దర్శనం అయితే చాలా ఫ్రీగా అయింది. 100 రూపీస్ దర్శనం ఉంది, 200 రూపీస్ దర్శనం ఉంది, అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ జనాలు లేరు కాబట్టి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. తిందా సో కార్లో మా ఋతు ప్లేస్ అదే, అక్కడ కూర్చుంటే పడిపోతావు అని చెప్పినా కూడా వినకుండా అక్కడే కూర్చుంటుంది. సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక ప్రసాదాలు తీసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇదంతా గోదావరి డిస్ట్రిక్ట్ అన్నమాట. సో ఇక్కడ కొబ్బరి తోటలు ఇవన్నీ చాలా బాగుంటాయి, అంటే లొకేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా మేము మార్నింగ్ 9 కల్లా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఇంకా చుట్టుపక్కల చాలా ఫేమస్ గుళ్ళు కూడా ఉన్నాయంట. ఒక అమ్మవారి గుడి కూడా ఉందంట, అది కూడా చాలా ఫేమస్ అంట. కానీ మాకు ఇప్పుడైతే అంత టైం లేదు, అంటే కొత్తింటి దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి. సో మేము త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. బట్ నెక్స్ట్ టైం అయితే సరిగ్గా ప్లాన్ చేసుకొని వచ్చి అన్నీ తప్పకుండా విజిట్ చేయాలని అనుకున్నాము. మా మావయ్య రెగ్యులర్గా విజిట్ చేసేవాళ్ళు, సో మా మావయ్యకి తెలుసు. మేమందరం అయితే ఫస్ట్ టైం. సో ఇవాళకి ఈ వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.